ప్రేమ తండ్రి ప్రజలు పాల్గొని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన తండ్రి దేవా నాయన మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు నాయన తండ్రి ఈ సమయంలో దేవాలయంలో పడిన నన్ను మనం చేసి దేవా నువ్వే మాట్లాడమని వేడుకొచ్చినాను పరిశుద్ధాత్మ దేవా వినే పిల్లల్లో దేవా నా తండ్రి మీ కార్యం జరిగించండి ఒప్పించండి దేవా రక్షణ దేవా అనుభవంలో తీసుకుని రమ్మని వేసే ఘనమైన ప్రేమల గొప్పలా ఉన్న ప్రార్థించి స్థితించి అడిగి వేడుకొచ్చినాను మా తండ్రి ఆమేన్. హాలిడేస్ ఇచ్చారా మీకు? దసరా హాలిడేస్ ఇచ్చారా? హాలిడేస్ ఇస్తే జనరల్గా ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం, ఎక్కువసేపు నిద్రపోతాం కాకుండా ఇంకేం చేస్తాం? ఇంకేం చేస్తాం? ఎక్కడైనా చిన్న చిన్న టూర్స్కి వెళ్తూ ఉంటాం కదా. వన్ డే హాలిడే అయితే పిక్నిక్ వాయిస్ రేస్ చేయాలా? వన్ డే హాలిడే ఇస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఏదైనా చిన్న పిక్నిక్ లాంటిది. ఇంకొంచెం ఎక్కువ అయితే ఏదైనా టూర్ వెళ్తాం కదా. ఇప్పుడు మనకి దసరా హాలిడేస్ కాబట్టి మనం ఎక్కువ రోజు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఒక పెద్ద క్యాంప్ వేసేద్దాం. మనం పెద్ద టూర్ వెళ్దాం. మన దేశం కాదు, వేరే దేశానికి వెళ్దాం. కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళొచ్చేద్దాం. కొంచెం పెద్దది, ఎక్కువ రోజులు హాలిడేస్ కాబట్టి 5 days మనం ఈ రోజు నుంచి 5 days ఆ కరేబియన్ ఐలాండ్స్లోని హైతీ అనే కంట్రీలో ఉండబోతున్నాం. సరేనా? రెడీనా? రెడీగా వచ్చేసారు కదా? సరే రండి. కరేబియన్ ఐలాండ్స్లోని హైతీ అనే కంట్రీ ఎట్లా ఉంటుందంటే కొండలు లోయలతోటి చాలా అందమైన ప్రకృతి కలిగిన ఒక దేశం అన్నమాట. చాలా బాగుంటుంది. అది ఒకరోజు సూర్యుడు వచ్చేసాడు, కొండల్లో నుంచి పైకి వెళ్తూ ఉన్నాడు. అయినా సరే మనలాంటి ఒక గర్ల్ ఉంది అక్కడ. ఆ గర్ల్ ఏం చేస్తుందంటే బెడ్ పైన దొర్లుతుంది, దుప్పటేసుకొని ముసుగేసుకొని దొర్లుతుంది. అటు దొర్లుతుంది, ఇటు దొర్లుతుంది. వాళ్ళ మమ్మీ పిలుస్తుంది హాయ్. ఆమె పేరు టీఫామ్. ఆమె పేరేంటి? టీఫామ్. సరే, ఇంకొక మాట మర్చిపోయా నేను. మనము అక్కడికి వెళ్ళి ఊరికనే వెళ్ళి రావాలనుకోవడంలా, అక్కడికి వెళ్ళి ఒక చిన్న పని చేసి వద్దామని, ఒక లైఫ్ హిస్టరీ నేర్చుకొని వద్దామని వెళ్తున్నాం. ఒక మిషనరీ, ఆమె పేరు ఏంటంటే టీఫామ్. టీఫామ్ అనే మిషనరీ యొక్క లైఫ్ హిస్టరీని నేర్చుకొని వస్తూనే ఆ ప్రదేశం అంతా చూసి వద్దామని వెళ్తున్నాం అనమాట. అర్థమైందా? రైట్. టీఫామ్ చాలా చిన్న పాప, 10 years పాప ఉంటుంది. బెడ్ పైన దొరుకుతుంది. మమ్మీ చెప్తుంది లే టీఫామ్, తెల్లారింది, సూర్యుడు వచ్చేసి చాలాసేపు అవుతుంది లే అని చెప్తుంటే కూడా దొరుకుతుంది. అటు ఇటు మెలుగు వచ్చే దొరుకుతాం కదా మనం. బెడ్ పైన నిద్ర ఉండి దొరుకుతాము లేదు కదా. మెలుగు వచ్చే దొరుకుతూ ఉండేసరికి ఆ కాస్త ఇట్లాగా కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకునే లోపు ఆమె కళ్ళలో ఒక విషయం పడింది. ఏంటి అంటే తనకి ఇష్టమైన ఎల్లో కలర్ చిక్ ఉంటుంది కదా, కోడిపిల్ల. ఆ కోడిపిల్ల వాళ్ళ ఇంట్లో చల్లి తగ్గడం కోసం వేసిన ఫైర్లోకి వెళ్ళిపోవడం గమనించింది. గమనించి అసలు మొత్తం అంతా వదిలిపోయింది. ఒక్క జంప్లో వెళ్ళేసి దాన్ని పట్టుకొని చేతిలోకి తీసుకుంది. కంగారుగా తీసుకుని చూస్తే ఏం అవ్వలేదు దానికి. ఏం అవ్వకపోతే చేతిలోకి కోడిపిల్లని తీసుకొని, బుజ్జి నువ్వు ఇట్లా ఉండొద్దు బుజ్జి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న, ఇంకోసారి నేను చూడకపోతే ఏమయ్యేది, దెబ్బ తగలేదు కదా నీకు, కాలిపోయేదానివే కదా, అట్లుండొద్దు మా, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది అనమాట. చెప్పి మళ్ళీ ఏం చేస్తుంది, ఇంక అట్లనే లేజీగా బెడ్ పైన పడుకుంటుంది. ఈసారి మనకు అలవాటైన అది విషయమే కదా, కిచెన్లోంచి మమ్మీ అరుస్తూ ఉంటుంది వంట చేసుకుంటూ, రే లేవండి లేవండి, అట్లనే అరుస్తుంది. టీఫామ్ లే, మరి రేపు ఒక స్పెషల్ మార్కెట్ డే ఉంది కదా మనకి, దాంట్లో మనము స్వీట్ పొటాటోస్ని అమ్మాలి కాబట్టి బాస్కెట్లో అట్లా లేయర్ లాగా, మన బీరువాలో షెల్ఫ్లో లేయర్ లాగా పేపర్లు వేస్తాం కదా, అట్లాగా బాస్కెట్లో లేయర్ లాగా వేయడానికి మనం బనానా లీవ్స్ కావాలి, కట్ చేసుకుని రావాలి నువ్వు, సో నువ్వు త్వరగా లే అని చెప్పింది. అది నచ్చలా, ఆ మాట నచ్చలా. కానీ ఒక నచ్చిన విషయం ఒకటి ఫ్లాష్ లాగా మైండ్లో వచ్చింది. ఏంటి? స్పెషల్ మార్కెట్ డేలో ఆమెకి ఒక ఫేవరెట్ డ్రెస్ ఎప్పటి నుంచో కోరికగా ఉంది, అది కొనిస్తారని వాళ్ళ మమ్మీ చెప్పింది అనమాట. దాంట్లో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికోసం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ చూస్తూ తెల్లారగానే మర్చిపోయింది ఆ విషయం. సో మమ్మీ చెప్పగానే వెంటనే గుర్తొచ్చింది అనమాట. గుర్తు రాగానే వెంటనే ఒక పెద్ద నైఫ్ తీసుకొని ఆ బనానా లీవ్స్ని కట్ చేయడానికి వెళ్ళింది.
కట్ చేయడానికి వెళ్ళేసరికి కట్ చేస్తూ ఉంది, బనానా లీవ్స్ అన్ని కట్ చేస్తూ ఉంది. వెనక నుంచి ఒక లో అండ్ స్వీట్ వాయిస్ వినపడింది, టీ ఫామ్ అని. ఎవరబ్బా అని వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్, మన ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అసలు ఫ్రెండ్స్ కనపడితేనే ఉపోద్ఘాతాలు ఏమి ఇవ్వు మనం, బెస్ట్ ఫ్రెండ్ కనపడింది, ఇంకా నో ఉపోద్ఘాత. వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఆమె పేరు ఏంటంటే మారి. ఏంటి? మారి. మారి తెలుసా నీకు, మా మమ్మీ రేపు స్పెషల్ మార్కెట్ డేలో నాకు ఒక స్పెషల్ డ్రెస్, ఒక న్యూ డ్రెస్ కొనిపిస్తాననేది, దాని మీద ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉంటాయంట, తెలుసా నీకు ఆ విషయం అని ఇంకా చెప్తూనే ఉంది నాన్ స్టాప్గా. చెప్తూ ఉండగానే ఈ వెంటనే ప్రవాహానికి అడ్డం పడుతూ ఆమె మారి చెప్పింది, టీ ఫామ్ నీకు వర్డ్స్ రావు కదా, ఇంగ్లీష్ వర్డ్స్ ఎట్లా చదువుతావు, నీకు చదవడం రాయడం రాదు కదా. మళ్ళేమో నేను ఈ మధ్య చదవడం రాయడం నేర్చుకోవడానికి వెళ్తున్నా, నీకు ఇష్టమైతే నేను నీకు కూడా నేర్పిస్తాను, నేర్చుకుంటావా అని అడిగింది. నేర్చుకుంటున్నావా, నాకు కూడా నేర్పిస్తావా? నేను కూడా నేర్పిస్తా. మళ్ళీ నువ్వే కాదు నేను కూడా రేపు ఒకటి కొనుక్కోబోతున్నాను తెలుసా మార్కెట్లో అని చెప్పింది. ఏం కొనుక్కోబోతున్నావు మరి అంటే, మా డాడీ దగ్గర నుంచి నువ్వేమన్నా వుడు చామ్ కొనుక్కోబోతున్నావా ఏంటి అంటే, కాదు మరి, కాదు టీ ఫామ్, నేను ఇంకెప్పుడు వుడు చామ్స్ని కొనుక్కోను, మేము ఇప్పుడు క్రిస్టియన్స్ అయిపోయాము, క్రిస్టియన్స్ ఎప్పుడు వుడు చామ్స్ కొనరు అని చెప్పింది అనమాట. ఇంతని వూడూస్ ఏంటి, చామ్ ఏంటి? వూడూస్ అంటే ఈ కరేబియన్ ఐలాండ్స్లోని పీపుల్ ఏం చేస్తారంటే, ఆ దేశంలో చచ్చిపోయిన వాళ్ళ శరీరంలో నుంచి ఆత్మలు బయటకు వచ్చి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయంట. తిరిగే ఆత్మలు వాళ్ళకి ఏమి హాని చేయకుండా ఉండడం కోసం వాళ్ళు ఆ ఆత్మల్ని, ఆ ప్రజలు ఆత్మల్ని ప్రసన్నం చేసుకోవాలంట. అందుకని వాటికి వర్షిప్ చేస్తూ ఉంటారు. అలా వర్షిప్ చేసి ఏదో తాయెత్తులు తయారు చేసి ప్రజలకు అమ్ముతూ ఉంటారు అనమాట. ఆ వర్షిప్ చేసే ఒక స్పెషల్ పర్సన్ని ఏమంటారంటే మాంత్రికుడు, విచ్ డాక్టర్ అని అంటారు. అర్థమవుతుందా? ఈ టీ ఫామ్ వాళ్ళ డాడీ వన్ ఆఫ్ ద విచ్ డాక్టర్ అన్నమాట. ఆయన ఇట్లాగా తాయెత్తులన్నీ తీసి కడుతూ ఉంటాడు. సో నేను మీ దగ్గర నుంచి ఏం కొనుక్కోబోట్లేదు అని చెప్పగానే దిగులు వచ్చేసేసింది. ఏంటి మా డాడీ దగ్గర నుంచి చామ్స్ కొనుక్కోరా, ఇంకా ఎట్లా బాగా చిన్నపిల్లలు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే బాగా గట్టిగా నమ్మేస్తారు కదా, భయపడి దయ్యం ఉంది చీకట్లో వెళ్ళదంటే ఇంకా అది చీకటి అంటే దయ్యం అని అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఈమె కూడా అట్లాగే ఆ చామ్స్ కొనుక్కోకపోతే, అంటే ఆ తాయెత్తులు కొనుక్కోకపోతే ఆ ఊడూస్ అన్నీ వచ్చి, అంటే ఆ స్పిరిట్స్ అన్నీ కూడా వచ్చేసి జనాలకి హామ్ చేస్తాయని, దానివల్ల వాళ్ళు సిక్ అయిపోతారని, ఒక్కొక్కసారి వాళ్ళ ఇల్లులు కాలిపోతాయని, దాంట్లోనే వీళ్ళు చచ్చిపోతారని, ఇట్లాగా చాలా మూఢనమ్మకాలు ఉండేవన్నమాట. ఈ చిన్న పాప చాలా గట్టిగా బిలీవ్ చేస్తూ ఉంది వాటన్నిటిపైన. సో ఈమె కొనుక్కోను అనేది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్కి ఏమైనా అవుతుందేమోనని భయపడుతూ ఉంది. సరేనా? ఇది ఇంకా ఏం చెప్తుందంటే, మారి ఏం చెప్తుందంటే, నాకు ఇది ఇలాగ వుడు చామ్స్ కొనుక్కోవద్దు అని చెప్పేసి ఈ విక్టర్ చెప్పాడు. విక్టర్ ఇంకా నాకు ఏం చెప్పాడంటే, జీసస్ క్రైస్ట్ ఈ వుడూస్ అన్నిటిలో నుంచి రక్షించగలిగినంత శక్తివంతుడైన దేవుడని, వీటన్నిటికన్నా చాలా మైటీ గాడ్ అని, ఇంకా అంత మైటీ గాడ్ అయి కూడా ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నాడని చెప్పాడు విక్టర్ అని చెప్తూనే ఉంది నాన్ స్టాప్గా. చెప్తూనే ఉంటే ఈ టీ ఫామ్ ఏం చేస్తుంటే, లైస్ అన్ని అబద్ధాలు చెప్పొద్దు నాకు, మరి ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు, అన్ని అబద్ధాలు, ఆ విక్టర్ చెప్పేవన్నీ అబద్ధాలు, అస్సలు నమ్మద్దు ఆయనని అని చెప్తే వెంటనే మారి అడ్డం పడి, విక్టర్ ఎప్పుడు అబద్ధాలు చెప్పాడు టీ ఫామ్, విక్టర్ ఎప్పుడు ఆ బ్లాక్ బుక్లో నుంచి చెప్తాడు. బ్లాక్ బుక్ పేరేంటో తెలుసా? బైబిల్. అది బైబిల్లో ఉన్నవన్నీ నిజాలే. సో విక్టర్ కూడా నిజాలే చెప్తా ఉంటాడు అని ఈమె మాటలు ఏమి చెప్తుంది, ఇద్దరు వాదులు ఆడుకుంటున్నారు అనమాట. ఇద్దరు వాదనలు స్ట్రాంగ్ గానే వినిపిస్తున్నారు, చిన్న పిల్లలే బట్ గట్టిగా చెప్తున్నారు. ఇలా చెప్తూ ఉండగా టీ ఫామ్ తనకు చెప్పిన పని చేస్తూనే ఈ మాటలు మాట్లాడింది. తనకి ఏం పని మీద వచ్చింది? ఆమె బనానా లీవ్స్ని కట్ చేయడం కోసం వచ్చింది కదా. సో లీవ్స్ని కట్ చేసుకుంది, వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసి వాళ్ళ మమ్మీతో చెప్తుంది అనమాట. చెప్పగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ ఉన్నారు. వాళ్ళ డాడీ పేరు మిస్టర్ ఆరిస్టిన్. వాళ్ళ మమ్మీ పేరు మిస్సెస్ ఆరిస్టిన్. ఈ మిస్టర్ ఆరిస్టిన్ విన్నారు, ఆయన విచ్ డాక్టర్ అన్నమాట. ఆయన విని ఈ మాట ఎప్పుడైతే మ్యారీ వాళ్ళు క్రిస్టియన్స్గా మారిపోయారు, వుడు చామ్స్ని కొనరు, వుడూస్ మీద నమ్మకం పోయింది వీళ్ళకి అని
వినగానే ఈయన డ్రెస్ ఒక స్పెషల్ డ్రెస్ అనమాట. ఇక్కడ వేరే కలర్లో కనిపిస్తుంది. రెడ్ కలర్ టాప్ వేసుకున్నాడు, వేరే డ్రెస్ వేసుకున్నాడు, ఇక్కడ బంధాన కట్టేసుకున్నాడు. అంటే బంధాన మీన్స్ హ్యాండ్ కర్చీఫ్, ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ అయిన హ్యాండ్ కర్చీఫ్ తలకి కట్టుకుంటారనమాట. ఆయన ఆ వర్షిప్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇలాగా డ్రెస్అప్ అవుతాడు. అక్కడ టెంపుల్ పైన మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ ఉన్న కంట్రీ అని చెప్పాను కదా, వీళ్ళు ఉండేది వ్యాలీలో. మౌంటైన్ పైన ఈ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరకు వెళ్తున్నాడు అనమాట. ఎందుకని? వీళ్ళకి ఏదో కర్స్ ఇవ్వడానికి. అంటే మ్యారీ వాళ్ళకి దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువుని, వాళ్ళకి ఏదో శాపం ఇవ్వడానికి ఆయన ఆ టెంపుల్కి వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళడం చూసి ఈమెకి వాళ్ళ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టము. ఆ ఫ్రెండ్కి ఏం కర్స్ రాబోతుందో, ఏం ఇబ్బందులు పడిపోతుందో నా ఫ్రెండ్ అని చాలా కంగారు పడిపోతూ ఉందన్నమాట. కంగారు పడిపోతూ అట్లానే నిద్రపోయింది. నిద్రపోయేసరికి తెల్లారింది. తెల్లారిన తర్వాత వెంటనే వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే తన నెత్తి పైన బాస్కెట్లో సర్దిన స్వీట్ పొటాటోస్ అన్నీ పెట్టింది. వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది. ఇద్దరు కలిసి ఆ వ్యాలీలో నుంచి కొండ ఎక్కి వెళ్తూ ఉన్నారు. చాలా దూరం ఎక్కేశారు. ఎక్కుతున్నంతసేపు అవి ఆలోచనలు, నా ఫ్రెండ్కి ఏమవుతుందో అని. అలా పరధ్యానంగా నడుస్తూ ఉందన్నమాట. ఎక్కుతూ పరధ్యానంగా నడిచేసరికి నడుస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి దూరంగా వ్యాలీలో వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. టీ ఫామ్ వాళ్ళ ఇల్లు దూరంగా వ్యాలీలో కనిపిస్తుంది అనమాట. ఆ పక్కనే కొంచెం దూరంలో వాళ్ళ ఫ్రెండ్ మ్యారీ వాళ్ళ ఇల్లు కూడా కనిపిస్తుంది. అది చూస్తూ నేను తిరిగి వచ్చే వరకన్నా ఉంటుందో లేదో, నా ఫ్రెండ్కి ఏమైనా అయితేమో, ఇల్లు కాలిపోయిద్దో ఏమో అని చెప్పేసి కంగారు పడుతుంది అనమాట. అదే ధ్యాస ఆమె చెప్పిన దగ్గర నుంచి, నా ఫ్రెండ్కి ఏమైనా అయితేమో అనే కంగారులోనే ఉంది. తర్వాత ఈలోపు ఆ పరధ్యానంలో వెళ్ళి వాళ్ళ మమ్మీని ఇలాగ పక్కనే ఉన్న మమ్మీని బుద్దేసుకుంది అనమాట. దగ్గరికి వెళ్ళి అట్లా బుద్దేసుకొని చూసేసరికి వాళ్ళ మమ్మీ నెక్లో ఉండాల్సిన చామ్ కనిపించట్లా. అరే మమ్మీ, నీ నెక్లో ఉండాల్సిన చామ్ ఏది మమ్మీ? ఎందుకు ఇంత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను కంగారు పెడుతున్నారనే ఒక ఫీలింగ్తో, మమ్మీ నీ మెడలో ఉండాల్సిన ఆ తాయెత్తి ఏది మమ్మీ, ఏమైపోయింది అని అంటే కంగారుగా అడిగేసరికి, నేను ఇక్కడే ఉండు మమ్మీ, నేను కిందకి వెళ్ళేసి లోయలోకి వెళ్ళి వచ్చిద్దంట. ఆ కంగారు అట్లా ఉంది, నేను వెళ్ళేసి మన ఇంట్లో ఉన్న చామ్ని తీసుకొని వచ్చేస్తాను మమ్మీ అని చెప్తుంటే వాళ్ళ మమ్మీ చాలా తాపీగా, ఇక్కడ వాళ్ళ మమ్మీ ఏం కాదు నాన్న, పొద్దున నేను ఏదో పని చేస్తా ఉంటే ఆ తాయెత్తుకుండే థ్రెడ్ ఉంటుంది కదా, అది తెగిపోయింది, దానివల్ల నేను ఇంట్లో పెట్టేసి వచ్చాను, ఏమవుతులే, నాకేమవుదు, మనంతా సేఫ్గానే ఉంటాము, పద వెళ్దాం అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది. మార్కెట్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మార్కెట్లో ఈ టీ ఫామ్ స్వీట్ పొటాటోస్ని అమ్మడానికి ఒక ప్లేస్లో నించొని ఉందన్నమాట. అక్కడికి ఒక ఆయన వచ్చి కొనడానికి వచ్చాడు. చూశాడు, ఆ పొటాటోస్ అన్నిటిని చూశాడు. చాలా తిరిగ్గా చూసి, మొత్తం అన్ని పురుగులు ఉన్నాయి, అన్ని పురుగులు తెచ్చి అమ్ముతున్నావా నువ్వు నాకు అని చెప్పేసి ఆ చిన్నపిల్ల కదా రూడ్గా బిహేవ్ చేశాడు. ఆ బాస్కెట్లో ఉన్న అవన్నీ ఉంచేసి మొత్తం రోడ్డు మీద పడిపోయింది. వాళ్ళ మమ్మీ కొంచెం దూరం నుంచి, ఆమె కూడా అమ్ముతుంది, దూరం నుంచి చూసి వచ్చి ఆయన్ని నెట్టేసేసి, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నీకేం అమ్మను మేము అని చెప్పేసి మళ్ళీ అవన్నిటిని గ్యాదర్ చేసి అక్కడ పెట్టి ఆ ప్లేస్లో నుంచి మార్చి వేరే ప్లేస్లో పెట్టింది అనమాట. వేరే ప్లేస్లో, నువ్వు ఇక్కడ కూర్చోనానా, ఇక్కడ అమ్ము, ఎవరైనా వస్తే అమ్ముదు కానీ అని చెప్పింది. వాళ్ళ మమ్మీ దూరంగా వెళ్ళింది. ఇక్కడ టీ ఫామ్ మాత్రమే ఉంది. ఆ ప్లేస్లో టీ ఫామ్ మాత్రమే ఉండి అమ్మడానికి ఎవరైనా వస్తారేమో, కొనుక్కుంటారేమో అని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి ఒక టాల్గా ఉన్న స్ట్రాంగ్ మ్యాన్ ఒక ఆయన వచ్చాడు. ఆయన చూడ్డానికి కైండ్గా ఉన్నాడు, ఇంకా మాటలు కూడా కైండ్గానే ఉన్నాయి. ఆయన వచ్చి ఎంతకు అమ్ముతావు నువ్వు అని అడిగితే $1.40 అని చెప్పింది. $1.40కి అమ్ముతా నేను అంటే, అంత ఎక్కువనా, నా దగ్గర 30 ఉన్నాయి, 30 సెంట్స్ ఇస్తావా అంటే, కుదరదు, రాదు అనేది. సరే నేను 40 సెంట్స్ ఇస్తా, ఇచ్చే మరి అనగానే వెంటనే సంతోషంగా 40 సెంట్స్ తీసుకొని ఇచ్చేసింది అనమాట. పొటాటోస్ అన్నిటినీ ఇచ్చేసింది. ఆ చేతిలో నిండా డబ్బులు తీసుకొని దాన్ని ఇట్లాగా హత్తుకొని ఇట్లాగా అంటూ అసలు ఆనందం పట్టలేకపోతున్నాం. మొన్న లబ్బు పూసుకొని ఇస్తే జెంట్స్ గడిచింగాడు ఆనందం పట్టలేకపోయాం. ఆ మాదిరి ఆనందం అసలు ఇంకా చిన్నపిల్ల కదా, చిన్న ఆనందాన్ని తట్టుకోలేకపోతుంది. అట్లా చేస్తుంది అనమాట. ఇట్లా ఊపుకుంటూ ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది. మమ్మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మమ్మీ ఒక అంకుల్ వచ్చారు, కొనేశారు, 40 సెంట్స్ వచ్చినాయి నాకు అని చెప్పింది అనమాట.
చెప్పగానే ఎందుకు ఆమెకు అంత ఆనందం ఎందుకు వచ్చింది? డబ్బులు వచ్చినాయనా? పిల్లలకి డబ్బులు అంటే అసలు అర్థమే కాదు. మరి డబ్బులు చూసి ఆమె ఎందుకు ఆనందపడుతుంది? ఏం చెప్పింది వాళ్ళ మమ్మీ? డబ్బులు వస్తే మనీ డ్రెస్ కొనిస్తాను, అది కూడా నీ ఫేవరెట్ అయిన ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్న డ్రెస్ ఉంది, అది కొనిపిస్తాను కదా. డబ్బులు ఉంటే నాకు డ్రెస్ వచ్చింది, అది ఆనందం. సో వాళ్ళ మమ్మీ మనీ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళింది అనమాట. షాప్ కీపర్ చాలా ఓల్డ్ మ్యాన్, రింకిల్స్ కూడా వచ్చేసినాయి ఆయనకి. ఆయన ఏం చేశాడంటే ఇది 75 cents అని చెప్పాడు. 75 cents వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి? 40 cents ఉన్నాయి. సరే 40 cents పెట్టి కొనేస్తే మళ్ళీ వాళ్ళు బ్రతికేది ఎట్లా కదా. అందుకని నేను 20 cents ఇస్తాను, ఇస్తారా అని అడిగింది. బేరం ఆడటం మొదలు పెట్టింది. నో, అసలు ఇవ్వను, 50 ఫైనల్ అని చెప్పాడు. 20కి ఇవ్వండి ప్లీజ్, 25 చేసుకోండి అంటే మనం షాప్లోకి వెళ్ళి చూస్తాం కదా, డ్రెస్ని మన చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాం కదా. అట్లాగే టీఫామ్ కూడా ఆ డ్రెస్ని చేతిలో పట్టుకొని చూసింది, చేతిలోనే ఉంది అది. ఇంకా వాళ్ళు 20 cents అని చెప్పగానే ఆ డ్రెస్ని ఆమె చేతిలో నుంచి ఇట్లా ఫోర్స్గా లాగేసుకొని పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన దగ్గర పెట్టుకోగానే వెంటనే టీఫామ్కి ఏడుపు వచ్చేసింది, కళ్ళంట నీళ్ళు తిరిగిపోయి కారిపోతున్నాయి చెప్పలేంట. వెళ్ళి వాళ్ళ మమ్మీ వెనకాల నించొని ఇలాగా చూస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ బతిమాలుతుంది. చిన్నపిల్ల కదా, మీరు ఎందుకు ఇట్లాగా చేస్తున్నారు? చిన్నపిల్ల కోరికను తీర్చొచ్చు కదా, ఇవ్వచ్చు కదా మీరు. సరే 30 centsకి ఇస్తారా అంటే నో, 30 centsకి ఇవ్వను. సరే నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఇచ్చేస్తా, నా దగ్గర 40 cents ఉన్నాయి, అవన్నీ నీకు ఇచ్చేస్తా, తీసేసుకోండి అని చెప్పేసి ఇచ్చిందనమాట. ఇచ్చి ఆ డ్రెస్ తీసుకోగానే చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉండగానే వెనక నుంచి ఇంకొక సేమ్ వాయిస్, మారీ వాయిస్ వచ్చింది. ఇదిగో టీఫామ్, ఇక్కడ విక్టర్ వచ్చాడు మళ్ళీ. విక్టరు స్టోరీ చెప్తున్నాడంట, నేను వినటానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడిగింది. ఏం స్టోరీ మ్యారీ అంటే అదే బ్లాక్ బుక్లోని స్టోరీ చెప్తాడంట, చాలా బాగుంటాయి ఆ స్టోరీస్ అంటే. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, నేను వినను అని చెప్తుంది. నేను వినను అని చెప్తే సరే ఎట్లా కాదులే అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే, మనం ఒక్కసారి వెళ్ళి విందాము ఏం చెప్తున్నాడో ఏమిటో అని చెప్తే, లేదు మమ్మీ విక్టర్ అన్ని అబద్ధాలు చెప్తాడు, ఆయన మిషన్ స్టేషన్లో ఉంటాడు కదా అని. మిషన్ స్టేషన్లోకి వచ్చిన వాళ్ళందరూ, ఆ మిషనరీస్ అందరూ చెడ్డవాళ్ళు, మనకు హామ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు తెల్లగుంటారు, వాళ్ళు మనకు హామ్ చేస్తారు, మళ్ళీ సిక్ అయిపోతాం మనం, ఇట్లా వద్దు మమ్మీ మనం అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంది. చెప్తే ఏం కాదు ఒక్కసారి వెళ్దాం పదరా అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటే, విక్టర్ పేరుంది కానీ ఆ విక్టర్ ఎవరో తెలియట్లే ఈమెకి. విక్టర్ ఎవరంటే స్వీట్ పొటాటోస్ కొన్నారు కదా ఒక అంకుల్, పెద్దగా ఉన్నారు, కైండ్ అంకుల్ అని, ఆయన విక్టర్ అనమాట. ఆయన దగ్గర ఒక ఫ్లాట్ బోర్డు ఉంది, ఆ బోర్డు పైన పిక్చర్స్ అంటిస్తూ చెప్తున్నాడు. ఇలాంటి బోర్డు అనమాట. అసలు ఆ బోర్డు పైన పిక్చర్స్ ఎట్లా అంటుకుంటున్నాయో తెలియట్లా. ఈయన దగ్గర ఏమైనా మా డాడీ లాగా ఏమైనా మంత్రాలు లాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి, మంత్రాలు చేసి అంటిస్తున్నాడా ఏంటి అని ఆలోచిస్తుంది. దూరం నుంచి ఆలోచిస్తూ ఉంటే ఆమె అట్లనే ఆలోచనల్లో మునిగిపోయింది. విక్టర్ ఒక కథ చెప్పడం మొదలు పెట్టాడనమాట. మనం ఈ టీఫామ్ అనే అమ్మాయి ఈ కథ జరిగింది. ఇప్పుడు పోయిన సంవత్సరం వరదలు వచ్చినాయి అనేది కథ కాదు కదా, నిజమే కదా. అలాగే ఇది 1 year బ్యాక్, ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ, టీఫామ్ స్టోరీ. అలాగే దానికి ఇంకో కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని ఈయన చెప్తున్నాడు అనమాట. ఏది మనమేమో వేరే దేశం వెళ్ళాం కదా, ఎక్కడది కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళాం కదా, ఈయన కూడా వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ కథ చెప్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఒక వికెట్ కింగ్ ఉండేవాడంట. ఆ ఊర్లో ఒక వికెట్ కింగ్ ఉండేవాడంట, చాలా దుష్టుడు. ఆ దుష్టుడు ఆయన అసలైతే నిజమైన దేవుణ్ణి పూజ చేసే ఒక ఇంట్లో పుట్టాడు ఆయన. కానీ ఆ నిజమైన దేవుడిని వదిలేసేసి ఫాల్స్ గాడ్స్ని వర్షిప్ చేయడం మొదలుపెట్టాడు. ఆ దేవత పేరు ఏంటి అంటే ఆ బయలు అనే ఒక దేవతని పూజ చేయటం మొదలుపెట్టాడు అనమాట. సరిపోతే పోయాడు. కానీ ఆయన ఒక్కడే కాదు, ఆయన ఫ్యామిలీ మాత్రమే కాకుండా ఏం చేశారు, ఆ దేశంలోని ప్రజలు మొత్తాన్ని మిస్లీడ్ చేసేసారు, దేవుడి నుంచి మరలు చేసేసారు అనమాట. దేవుడి నుంచి మరలు చేసి ఆ దేవతకి పూజ చేయటానికి ప్రవక్తల్ని పెట్టుకున్నారు. ప్రవక్తలు అంటే ఏంటి, ఎవరు ప్రవక్తలు అంటే సరే వాళ్ళని పక్కన పెట్టి, అదే ఊర్లో నిజమైన దేవుడిని పూజ చేసే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఈయన దేవుని ప్రవక్త అన్నమాట.
ప్రవక్త అంటే ఎవరంటే దేవుని మాటల్ని విని తను విన్న దేవుడి మాటల్ని ప్రజలకు వచ్చి చెప్పే వాళ్ళని ప్రవక్తలు అంటారు కదా. ఈ ప్రవక్తలు ఈయన దేవుడి కోసం నిలబడిన ఒకే ఒక ధైర్యవంతుడైన మనిషి. ఈయన ఏం ఉద్దేశం ఉందంటే ఈ ప్రజలందరి దారి తప్పిపోయిన ప్రజలందరినీ ఒక్క దెబ్బతో తిరిగి దేవుడి వైపు తీసుకొని రావాలి. ఎట్లా రావాలి అని ఆలోచిస్తూ ఒక కాంపిటీషన్ లాంటిది పెట్టేసుకున్నాడు. ఎవరితో పెట్టుకున్నాడు? ఫాల్స్ గాడ్ని వర్షిప్ చేసే ప్రాఫిట్స్ ఉన్నారని చెప్పాను కదా, పూజారులు అని చెప్పాను కదా. వాళ్ళని మన భాషలో మనం చెప్పుకోవాలంటే మాంత్రికులు అనొచ్చు. ఈ టీఫామ్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా, విచ్ డాక్టర్, అట్లాగా మాంత్రికులు అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళేమో ప్రవక్తలు అని పిలుచుకున్నారు, బట్ నిజానికి వాళ్ళు దేవుడు కానిది ఏంటి, దయ్యమే కదా. దయ్యానికి పూజించే వాళ్ళు మాంత్రికులే కదా. సో మాంత్రికులు అనమాట. వాళ్ళు 450 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది? ఇటువైపు ఎంత ఉన్నారు? ఈ ఒక్కడెళ్ళి ఆయనతోటి కాంపిటీషన్ ఒకదాన్ని పెట్టుకున్నారు. ఆ 400 ఏం పెట్టుకున్నారంటే, రే బాబు మనము ఒక కాంపిటీషన్ పెట్టేసుకుందాం. ఏంటంటే ఒక దూడని తీసుకొని మనం బలి అర్పిద్దాం. మీరు ఒకటి తీసుకోండి, నేను ఒకటి తీసుకుంటాం. సెపరేట్ ఆల్టర్స్ని బిల్డ్ చేద్దాం. బలిపీఠాలు 2 కట్టుకుందాం. మీకు ఒక బలిపీఠం, నాకు ఒక బలిపీఠం. అదే మీ దేవుడికి ఒకటి, నా దేవుడికి ఒకటి. మీరు ఒక పశువుని తీసుకోండి, వధించండి. మళ్ళీ నేను కూడా ఒక పశువుని తీసుకొని వధిస్తా. ఎవరి దేవుడైతే, నిప్పు మనం ఏం అప్లై చేయొద్దు, నిప్పు ఏం పెట్టద్దు. ఎవరి దేవుడైతే పైనుంచి దిగి వచ్చి దాన్ని దహించి వేసి ఆ దహన బలిని స్వీకరిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. ఓకేనా అంటే రైట్, మేము కూడా మాకు కూడా ఈ కాంపిటీషన్ ఓకే అని చెప్పేసి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాని మీద బలిపీఠం మీద పశువుని పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. యువతల నుంచి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. ఏం చేస్తున్నాడు? రే ఆడు నిద్రపోతున్నాడు, లేపండ్రయ్యా, కొంచెం గట్టికి పిలవండి, వినపడాలి కదా, అక్కడెక్కడో ప్రయాణంలో ఉన్నట్టున్నాడు, ఇంకొంచెం గట్టికి పిలవండి, వినపడాలి కదా అని చెప్పేసి కొంచెం ఈయన రెచ్చగొడుతున్నాడు. వీళ్ళకేమో ఉక్రోషం వచ్చేస్తుంది. ఆ ఉక్రోషంలో ఏమేమో చేసుకున్నారు, అయినా పలకట్ల. నిజమైన దేవుడా? పలకడానికి కాదు కదా. సో పలకట్లేదు. సరే, వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది. ఈయన వచ్చి లెంది ప్రేయర్స్ ఏం చేయాల, వాళ్ళకి లాగా డాన్సులు ఇలా కోసుకోలే, ఏం చేయాల. నిజమైన దేవుడికి మనము ఒక చిన్న ప్రేయర్ చేస్తేనే వింటాడు. మన దేవుడు అంత దగ్గరగా ఉంటాడు అనమాట, మన పక్కనే ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ మనలోనే ఉంటాడు. మనం ఏం చెప్పినా ఆయనకు వినపడుతుంది. మన పెదాలతో పలకాలని కోరుకుంటాడు ఆయన. మనం అడిగితే చాలు చేసేస్తాడు. ఆయన చేశాడు. దేవా, నువ్వు నిజమైన దేవుడివి అనే విషయం వీళ్ళందరికీ అర్థమయ్యేలాగున తండ్రి, నా బలి, మీ లాంగ్వేజ్లోనే చెప్తున్నా, ఈ బలిని స్వీకరించి తండ్రి అని ప్రేయర్ చేశాడు అనమాట. ప్రేయర్ చేయగానే ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి, ఇంకొక విషయం నాన్న, ఆ బలిపీఠం మీద ఆ బలి పశువుని ఊరికినే పెట్టలా, 4 gallons ఆఫ్ వాటర్ని పోసాడు. దాని చుట్టూ కూడా ఒక చిన్న కందకం, అంటే కాలువ అనమాట, లోతైన కాలువ, ట్రెంచెస్ అంటారు కదా, దాన్ని చేసి అదంతా ఆ ట్రెంచెస్ అన్ని ఫిల్ అయ్యేలాగా నీళ్లు పంపించాడు. పశువు తడిసిపోవాలి, తడిసిపోయిన కట్టెలు మండుతాయారా? పశువు తడిసిపోయింది, కట్టెలు తడిసిపోయినాయి, అన్ని తడిసిపోయింది, పైగా నీళ్ళు ఉన్నాయి నిండుగా. అవన్నీ ఉన్నా సరే దేవుడు పైనుంచి దిగి వచ్చి అగ్నితో దహించి వేసి స్వీకరించాడు అనమాట. కంక్లూడ్ చేశాడు స్టోరీని విక్టర్. ఇదిగో, ఏ దేవుడైతే ఏలియా యొక్క బలిని స్వీకరించాడో అదే దేవుడిని నేను నమ్ముతున్నా, అదే దేవుడిని నేను ప్రకటిస్తున్నా. ఆయన చాలా గొప్ప దేవుడు, చాలా బలవంతుడైన దేవుడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఎవరైతే వినండి నాన్న, ఆ ఇన్సిడెంట్ తోటి అక్కడున్న ప్రజలందరూ కూడా ఫాల్స్ గాడ్స్ని వర్షిప్ చేయటం మొదలుపెట్టేసి నిజమైన దేవుడి వైపు తిరిగిపోయారనమాట. అలాగే ఇప్పుడు ఆ ప్రజలు ఎట్లా అయితే అబద్ధమైన దేవతలు కాని వాటిని పూజ చేస్తూ ఎలాగైతే నిజమైన దేవుడి వైపు తిరిగిపోయారో, మీరు కూడా ఎవరైనా సరే ఈ నిజమైన దేవుడి వైపు తిరగాలి అనే ఆశ ఉన్నట్లయితే గనక మీరు ముందుకు వస్తే నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీతో మాట్లాడతాను అని చెప్పగానే వాళ్ళు నించొని వింటున్నారు కదా, కూర్చొని కాదు. అంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు నించొని వింటూ ఉంటే ఆ గ్రూప్లో ఈ టీఫామ్
వాళ్ళ మమ్మీ మిస్సెస్ ఫారెస్టల్ నించొని ఉంటే ఆ ముందుకు వెళ్ళడానికి ఇట్లా మూవ్ అవ్వబోయింది అనమాట. వెంటనే టీఫామ్ చేపట్టుకొని లాగేసింది. మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ, నువ్వు అట్లా ఎందుకలా ముందుకు వెళ్తున్నావు, పద వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళలేదు. మిస్సెస్ ఫారెస్టల్ ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఆయన చెప్పింది నిజమే అనుకుంటా అని చెప్పి మిస్టర్ ఫారెస్టల్తో చెప్తుంది, వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది ఇంటికి వెళ్ళి. ఎంత ధైర్యం ఉండాలి, మాంత్రికుడితోటి దేవుడి గురించి మాట్లాడాలంటే ధైర్యం ఉండాలి కదా, మూర్ఖులుగా ఉంటారు కదా. సో ధైర్యంగా ఆ విక్టర్ చెప్పిన స్టోరీ అంతా చెప్పి, ఈ విక్టర్ ఏదైతే చెప్పాడో అదంతా నిజమే అనుకుంటా, ఆ దేవుడు చాలా బలవంతుడు అనుకుంటా, నాకు నిజమే అనిపిస్తోంది, నాకు నమ్మాలనిపిస్తోంది అని చెప్తుంది వాళ్ళ హస్బెండ్తో. చెప్పగానే కోపం వచ్చేసింది ఆయనకి. ఎంత కోపం వచ్చిందంటే, ఈ విక్టర్ ఎవరు అసలు, ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నైబర్స్ అందరినీ నాకు దూరం చేసేసాడు. నేను మ్యారీ గురించి మాత్రమే చెప్పాను, మిగతా నైబర్స్ కూడా దేవుడి వైపు తిరిగిపోయారు విక్టర్ యొక్క స్వార్థ వలన. అలాగే ఫస్ట్ అంతా నా నైబర్స్ని దూరం చేసేసారు, ఇప్పుడు నా వైఫ్ను కూడా నా నుంచి దూరం చేస్తున్నాడు. ఇది ఇట్లా వదలకూడదు. ఎట్లా చేయాలంటే చిన్న చిన్న కర్సెస్ ఇవ్వకూడదు. ఎట్లా ఇంకా అది చూసి పక్కన వాళ్ళకి భయం రావాలి. వేరే యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పాలి అంటే పక్కన వాళ్ళకి భయం రావాలి. అట్లాంటి ఒక కర్స్ ఇస్తాను నేను అని చెప్పేసి ఏం చేయాలి. కోపం వచ్చేస్తే ఏవేవో చేస్తూ ఉంటారు కదా, ఆవేశం వచ్చిన వాళ్ళు మనం చూడడం కొంచెం కష్టం అవుతుంది. ఆ కోపంలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఎదురుగా ఏం కనపడిందంటే టీఫామ్ చేతిలో తన ఫేవరెట్ డ్రెస్ కనపడింది. వెంటనే గట్టిగా లాగేసుకున్నాడు ఆమె దగ్గర నుంచి. గట్టిగా లాగేసుకొని దాని రూమ్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఏమైనా క్లాత్స్ అన్నీ ఫిల్ చేసి ఒక మనిషిలాగా తయారు చేశాడు. మనిషిలాగా తయారు చేసి దాని మీద నెయిల్స్ అన్ని 2 నెయిల్స్ గుచ్చాడు, తర్వాత పిన్స్ గుచ్చాడు, తర్వాత బ్లాక్ థ్రెడ్ ఏదో కట్టేశాడు. ఇది ఇంకా బ్రతకడు, చావటం కూడా ఎట్లా చేస్తాడంటే దారుణంగా చేస్తాడు. నేను టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఐమ్ సారీ, నేను మీకు పిక్చర్స్ చూపించలేదు. ఇదిగో డ్రెస్, అదే ఆ డ్రెస్ ఇది, రైట్. అది చేశాడు. ఆ టెంపుల్కి వెళ్ళిపోయాడు అనమాట. టెంపుల్కి వెళ్ళిపోతే ఈ మిస్సెస్ ఫారెస్టల్ భయపడిపోతుంది. ఏమవుతుంది ఈయనకి, ఈ విక్టర్కి ఏమవ్వబోతుంది, మా హస్బెండ్ ఏం చేయబోతున్నాడు ఈ విక్టర్ అని భయపడుతూ ఉంది. ఏం జరిగిందో మనం రేపు చూద్దాం. మీకు ఒక చిన్న క్లారిఫికేషన్. మిషన్ స్టేషన్ అన్నాను కదా, విక్టర్ వాళ్ళు మిషన్ స్టేషన్లో ఉంటారు అని చెప్పాను కదా. మిషన్ స్టేషన్ అంటే ఏం లేదు, మిషనరీస్ ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి స్వార్థ చెప్పడానికి వెళ్తూ ఉంటారు కదా. ఇట్లా కొంతమంది ఒక గ్రూప్గా వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఉండటం కోసం ఒక స్పెషల్ బిల్డింగ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఆ బిల్డింగ్లో ఉంటారు. అక్కడ ఉంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏ ఏరియాలో అయితే సువార్త చెప్పాలి అనుకున్నారో ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తూ ఉంటారు అనమాట. వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి తిరిగి మళ్ళీ అక్కడికే వస్తారు. అంటే వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి దీన్ని ఈ బిల్డింగ్ని బేస్ చేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ దాన్ని మిషన్ స్టేషన్ అంటారు. మిషనరీస్ అందరూ అక్కడ ఉండే ఒక ప్లేస్. నాన్న మీరు విన్నారు కదా, ఈ విక్టర్ చెప్పిన దేవుడు గురించి విన్నారు. ఏలియా ప్రార్థన చేసిన, ఏలియా నమ్మిన దేవుడిని గురించి కూడా మీరు విన్నారు. ఆ దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. మనం పుట్టడానికి చాలా కాలం క్రితమే ఆయన పుట్టాడు.